హలో అండి. ఇక్కడ మనకి నెక్స్ట్ టాపిక్ మళ్ళీ ఏంటంటే 11, 12, 13 అనుకున్నాం కదా, నెక్స్ట్ 14 ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదైతే బిఎన్ఎస్ 14, 15, 16, 17, 18, 19 మొత్తం ఈ ఏవైతే ఉన్న 5 టాపిక్స్ సింగిల్ వీడియోలో నేను ఒక 1 షార్ట్లో కవర్ చేస్తాను. సింపుల్ చెప్పి మరి డెప్త్గా చెప్పను, కొంచెం అర్థం చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి 14 ఏం చెప్తుంది, ఫాల్స్ ఎవిడెన్సెస్. ఏదైనా పబ్లిక్ జస్టిస్ ఇవ్వడానికి మనం ఫాల్స్ ఎవిడెన్స్ ఇస్తే ఏంటనేసి చెప్పే సెక్షన్స్ మొత్తం అన్నీ ఇవి. తప్పుడు సాక్ష్యాలు. అఫెన్స్ ఎఫెక్టింగ్ ద నెక్స్ట్ వచ్చేసరికి చాప్టర్ 15 వచ్చేసరికి అఫెన్స్ అగైన్ ఎఫెక్టింగ్ ద పబ్లిక్ హెల్త్. మన ప్రజల ఆరోగ్యము, ప్రజలకు సంబంధించినవి ఏమైనా మనం అంటే పబ్లిక్ ఏదైనా ఇబ్బంది మనం పెడితే దానికి సంబంధించినవన్నీ ఇందులో ఉన్నాయండి. 16 ఏం చెప్తుంది, అఫెన్స్ రిలేటింగ్ రిలీజన్. ఏదైనా ఒక మతాల్లో చిచ్చులు పెట్టడం, మతాన్ని మనం ద్వేషించడం, తిట్టడం, ఇటువంటివన్నీ చేయకూడదు మనం. అదంతా మనకు చెప్పేది చాప్టర్ నెంబర్ 16. 17 ఏం చెప్తుంది, అఫెన్స్ అగైన్స్ ద ప్రాపర్టీ. థెఫ్ట్ అంటే ఏంటి, ఎక్స్టార్షన్ అంటే ఏంటి, రాబరీ ఆఫ్ డకాయిట్ అంటే ఏంటి, క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్ అంటే ఏంటి, మిస్చీఫ్ అల్లార్లు పెట్టడము, క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఏమైనా ఇంట్లో దొంగతనం చేయడానికి వెళ్ళడం, ఇంట్లో సామాన్లు మనుషులు ఏమైనా కొట్టడం చేయడం, ఇవన్నీ. నెక్స్ట్ ఇది వచ్చి అఫెన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ ప్రాపర్టీ మార్క్స్. ఈ ఏదైతే బిఫోర్ మనం ఈ కాయిన్స్ని రెడీ చేయడం ఇవన్నీ అనుకున్నాం కదా, అలాగా అఫెన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్ అండ్ ప్రాపర్టీ మార్క్స్ అనమాట. ఫాల్స్ స్టేట్మెంట్స్, తర్వాత కౌంటర్ ఫేట్ కాయిన్స్ తయారు చేయడానికి మిషన్స్ వాడడం అన్నీ కూడా. ఇది లాస్ట్ వచ్చేసరికి చాప్టర్ నెంబర్ 19 వచ్చేసరికి క్రిమినల్ ఇంటర్నేషనల్ ఇన్సల్ట్ ఇంకా డిఫమేషన్. అంటే ఎవరైనా మనల్ని పరువు నష్టం అంటాం కదా, పరువు నష్టం దావా అనేది, అది డిఫమేషన్ అనమాట. ఇది వస్తే రిపేల్ అండ్ సేవింగ్స్. గివింగ్ ఫాల్స్ ఎవిడెన్స్, తప్పుడు సాక్ష్యం ఇవ్వడం. సెక్షన్ ఆఫ్ 228 ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్. దాన్ని ఎవిడెన్స్ని అలా దాన్ని తయారు చేయడం. సెక్షన్ 229 పనిష్మెంట్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్. ఈ ఫాల్స్ ఎవిడెన్స్ ఏదైతే ఇస్తామో దానికి సంబంధించి శిక్షలు. 230 సెక్షన్ 230 వచ్చేసరికి గివింగ్ ద ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ విత్ ఇంటెంట్ ఆఫ్ ప్రొడ్యూస్ ద కన్విక్షన్ ఆఫ్ ద క్యాపిటల్ అఫెన్సెస్. తప్పు ఏదైతే శిక్ష పడాలో ఆ పడాల్సిన వాడిని మనం కాపాడేదానికి తయారు చేయడం, గివింగ్ చేయడం. గివింగ్ ద ఫ్యాబ్రికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ విత్ ద ఇంటెంట్ ఆఫ్ ద ప్రొక్యూర్ ఆఫ్ ద కన్విక్షన్ ఆఫ్ ద అఫెన్స్ పనిషబుల్ విత్ ఇంప్రెస్మెంట్ లైఫ్. అలా చేసిన వాళ్ళకి ఏంటి శిక్ష అనేసి. థ్రెటనింగ్ ఎనీ పర్సన్ టు గివ్ ద, బాబు నువ్వు ఈ సాక్ష్యం ఇవ్వని చెప్పి ఒకటి మనం భయపెట్టడం. యూజింగ్ ఎవిడెన్స్ టు నోన్ పీపుల్, ఆల్రెడీ అది తప్పు అని తెలుసు, దాన్ని నిజమని చెప్పి మనము దాన్ని వాడుతున్నాం. ఒక అంటే లైక్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా మన, ఫేక్ సర్టిఫికేట్స్, ఇదేనా ఒరిజినల్ అని చెప్పేసి నమ్మించడం, అలా అటువంటివి ఏవైనా. ఇష్యూయింగ్ అండ్ సైనింగ్ ఏ ఫాల్స్ సర్టిఫికేట్. మనం ఏదైనా సంతకం పెట్టి ఇది ఒరిజినల్ అని చెప్పి ఎవరికైనా మనకి ఇవ్వడం, అది కూడా నేరమే. యూజింగ్ ఏ ట్రూ సర్టిఫికేట్ నోన్ టు బి ఫాల్స్. ఏదైనా ఒకటి ఉన్నది అది నిజమని చెప్పేసి మనము అది తప్పు అని తెలుసు, అదే నిజమని చెప్పి చూపించడం, దాన్ని వాడడం. ఫాల్స్ స్టేట్మెంట్ మేడ్ ఇన్ ద డిక్లరేషన్ విచ్ ఈజ్ ద లా రిసీవబుల్ ఎవిడెన్స్. సేమ్ ఇది కూడా అంతే. యూజింగ్ ఏ ట్రూ సర్చ్ డిక్లరేషన్ నోయింగ్ ఇట్ ద ఫాల్స్, ఇది కూడా సేమ్. కాజింగ్ ఆఫ్ డిసపరెన్స్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫెన్సెస్ గివింగ్ ద ఫాల్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ ద స్క్రీన్ అఫెండర్. ఎవరైతే తప్పు చేశాడో వాడిని మనం కనిపించకుండా ఎక్కడ దగ్గర దాయడం, వాటికి సంబంధించిన సాక్ష్యాలన్నింటినీ మనం ఆ సాక్ష్యాల మొత్తాన్ని మనం తారుమారు చేయడం. డిసపరెన్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ అంటే సాక్ష్యాలు తారుమారు చేయడం, చేసేసి తప్పుడు సాక్ష్యాలు ఇవ్వడం అనమాట మనకి. ఇంటెన్షన్ ఒమిషన్ అంటే ఇది అండి, దాన్ని మర్చిపోవడం కానీ లేకపోతే ఇంకెక్కడైనా దాయడం కానీ. ఇంటెన్షన్ అంటే కావాలనే దాయడం. గివ్ ఇన్ఫర్మేషన్ అఫెన్స్ టు పర్సనల్ బౌన్స్లో టు ఇన్ఫార్మ్, తప్పుడు సాక్ష్యం ఇవ్వడం. కమిషన్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అఫెన్సెస్ బై పర్సన్ బౌండ్ టు ఇన్ఫార్మ్. ఇవ్వాల్సింది మనం ఇవ్వకుండా దాయడం దాన్ని, తప్పుని. గివింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ రెస్పెక్ట్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ కమిటెడ్. గివింగ్ ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ తప్పుడు సమాచారాన్ని రెస్పెక్టింగ్ ఆఫ్ అఫెన్స్ కమిటెడ్. ఎవరైతే తప్పు చేశారో వాడికి మనం ఒప్పుగా అంటే రైట్గా చెప్పి తప్పుడు సమాచారాన్ని వేరే వాళ్ళకి చెప్పడం. డిస్ట్రక్షన్ ఆఫ్ డాక్యుమెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. వాటిని ఏదైతే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా ప్రూఫ్స్ మనకి, వాటిని మనం పాట్ చేసేసి మిగతా ఎవరైతే ఎవిడెన్స్ని మనం ఇంక నెగిటివ్ ఎవిడెన్స్ని మనం ప్రొటెక్ట్ చేయడం, గుడ్ ఎవిడెన్స్ని మనం పాట్ చేయడం. ఫాల్స్ పెర్సోనేషన్. ఇక్కడ చూడండి, ఫాల్స్ పెర్సోనేషన్ ఫర్ పర్పస్ ఆఫ్ యాక్ట్ ప్రొసీడింగ్ ఇన్ సూట్ ప్రాసిక్యూషన్. ఇది కొంచెం మనకు డిఫికల్ట్గా అనిపిస్తుంది కానీ చాలా ఈజీ వర్డ్ అండి ఇది. ఫాల్స్ పెర్సోనేషన్, ఏషన్ అక్కడ ఉందంటే ఒక పర్సన్, ఒక మనిషి ఉన్నాడు, వాడిని నేనే అని మనం చెప్పి, అంటే ఫాల్స్ పెర్సోనేషన్. ఒకడు వెళ్ళాలి, వాడి ప్లేస్లో ఇంకొకటి వెళ్ళి ఇది నేనే, ఇది విట్నెస్ కానీ లేకపోతే ఎవరు నేనే అని చెప్పేసి పర్పస్ ఆఫ్ ప్రొసీడింగ్ ద సూట్ ప్రాసిక్యూషన్, దాని సూట్లో మనం ప్రొసీడ్ అవ్వడం. ఫ్రాడ్యులెంట్ రిమూవల్ ఆఫ్ కన్కేల్మెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ, ప్రివెంట్ హిట్, సీజర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. ఫ్రాడ్యులెంట్ రిమూవల్. ఏదైనా ఒక ఆస్తి గొడవ ఏదైనా అయ్యిందనుకోండి, అందులో ఆస్తిని మన పేరుని కాకుండా తీసేసి నాకు ఏమీ లేదండి, ప్రివెంటెడ్ సీజ్ చేయవలసిన, ఎగ్జిక్యూషన్ అవ్వాల్సిన దానికి. ఫ్రాడ్యులెంట్ క్లెయిమ్. అలా కాకుండా ఒకసారి తప్పుడు క్లెయిమ్ పెట్టడం, మనకు అక్కడ ఏమీ నష్టం జరగలేదు బట్ మనకు నష్టం జరిగింది. ఫ్రాడ్యులెంట్ క్లెయిమ్ టు ప్రాపర్టీ, నా ఆస్తి నష్టం అయిపోయిందండి లేకపోతే ఇంకేదైనా ఎవరి మోసం అయిపోయాను నేను అని చెప్పేసి అది ఎగ్జిక్యూషన్లో మనం పెట్టడం కోర్టులో.
ఫ్రాడ్యులెంట్ ఆఫ్ సఫరింగ్ డిగ్రీ ఫ్రమ్ ద సమ్ ఆఫ్ నాట్ డ్యూ. ఒక డిగ్రీ తీసుకున్నావు నువ్వు, ఫ్రాడ్యులెంట్ సఫరింగ్ డిగ్రీ, నేనేదో బాధపడుతున్నానని చెప్పేసి, అది కూడా తప్పుడు డిగ్రీ అనమాట కోర్టు నుంచి. తప్పుడు డిగ్రీ తీసుకున్నామంటే ఫ్రాడ్యులెంట్ ఆఫ్ డిగ్రీ. అలా తీసుకున్న దానికి సెక్షన్ నెంబర్ 247. ఓకేనా. ఇక ఫ్రాడ్యులెంట్ సఫరింగ్ డిగ్రీ ఫ్రమ్ సమ్ నాట్ డ్యూ అంటే అక్కడ డిగ్రీ తీసుకోవాల్సిన పని లేదు, కానీ అది తప్పుడు దాన్ని కోర్టు దాన్ని తీసుకున్నాడు. అలా తీసుకున్న దానికి ఫ్రాడ్యులెంట్ అప్డైనింగ్, అలా తీసుకునే దానికి ఇదనమాట డిస్హానెస్ట్లీ మేకింగ్ ఫాల్స్ క్లెయిమ్. ఇప్పుడు ఇలా ఏదైతే క్లెయిమ్ పెట్టాం కదా, మనం చెప్పా కదా మీకు ఫైన్ క్లెయిమ్ కోసం, అలా తప్పుగా పెట్టేదానికి ఆ సెక్షన్ అనమాట మనకి. నెక్స్ట్ వస్తారు సెక్షన్ నెంబర్ 248. ఫాల్స్ చార్జ్ ఆఫ్ అఫెన్సెస్ మిడ్ విత్ ఇంటెంట్ ఆఫ్ ఇంజ్యూర్. ఫాల్స్ చార్జ్, ఒకరి మీద ఎవరైనా మనం కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా చార్జ్ చేసి ఇలా చేశాడని చెప్పి వాడిని ఇంజ్యూర్ చేయడం, ఇబ్బంది పెట్టడం, మనకు చేశాడని చెప్పి చెప్పడం అనమాట మనకి. హార్బరింగ్ అఫెండర్. హార్బరింగ్ అఫెండర్ అంటే ఏమీ లేదండి, కొంచెం ఇది మళ్ళీ డిఫికల్ట్గా ఉంది కదా. హార్బరింగ్ అఫెండర్ అంటే ఎవరైనా తప్పు చేసే మనిషి ఉన్నాడు అనుకోండి, అఫెన్స్ చేసినాడు, వాడిని మనం దాయడం అనమాట మనకి. లైక్ ఒక హార్బరింగ్ అను కదా, అదొక హాల్ లేకపోతే ఒక ఇల్లు అనుకోండి, హౌస్, HOUSE అనుకోండి, హౌస్లో దాయడం మనకి, అలా హార్బరింగ్ అఫెండర్. నెక్స్ట్ 250 అంటే టేకింగ్ గిఫ్ట్ స్క్రీన్ అఫెండర్ ఫ్రమ్ ద పనిష్మెంట్. అలా ఎవరైనా చేసిన దాని నుంచి వాళ్ళ దాన్ని గిఫ్ట్లో తీసుకోండి అఫెండర్. నెక్స్ట్ ఆఫరింగ్ ద గిఫ్ట్ రిస్టరేషన్ ప్రాపర్టీ కన్సిడరేషన్ ఆఫ్ ద స్క్రీన్ అఫెండర్. ఎవరైతే తప్పుడు చేస్తారో వాళ్ళను మనకి ఏమైనా గిఫ్ట్స్ అవి తీసి వాళ్ళ దాన్ని తీసుకొని రిస్టరేషన్, వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళకి మనం ఇవ్వడం, అది కూడా నేరమే కదా మనకి. టేకింగ్ గిఫ్ట్ హెల్ప్ రికవర్ స్టోలెన్ ప్రాపర్టీ. గిఫ్ట్లు తీసుకోవడం, స్టోలెన్ ప్రాపర్టీని ఏమైనా మనకి రికవర్ ఇస్తే టేకింగ్ వాళ్ళ దగ్గర నుంచి. హార్బరింగ్ అఫెండర్ హూ హ్యాస్ ఎస్కేప్డ్ ఫ్రమ్ ద కస్టడీ హోజ్ అప్రిహెన్షన్ హ్యాస్ బీన్ ఆర్డర్డ్. అలా ఎవరైతే పారిపోయిన మనుషులు మనం ఇంట్లో దాచిపెట్టి చేయడం, ఇటువంటివన్నీ కూడా. పెనాల్టీ ఫర్ హార్బరింగ్ రాబర్స్. అలా ఎవరైతే ఎక్కువ మంది ఈ రకంగా పారిపోయిన మనుషులు వాళ్ళని డెకాయిట్స్ మనం ఉంటారు కదా, అటువంటి మనకి పెనాల్టీ ఏంటి అనేసి. పబ్లిక్ సర్వెంట్ డిసోబేయింగ్ డైరెక్షన్ టు లా ఆఫ్ ద విత్ ఇంటెంట్ టు సేవ్ పర్సన్ టు ఫస్ట్ ప్రాపర్టీ ఫ్రమ్ ద ఫర్చర్. పబ్లిక్ సర్వెంట్ అనేవాడు డిసోబేయింగ్ ఆఫ్ డైరెక్షన్, వాడు ఎవరైతే తప్పులు చేస్తాడో వాళ్ళని కాపాడడం అవాయిడ్ చేయకూడదు అనమాట మన పర్సన్స్ని వాడడానికి చేసిన వాడిని. అటువంటి పనిష్మెంట్స్ ఏంటంటే అవి. పబ్లిక్ సర్వెంట్ ఫ్రేమింగ్ ద ఇన్కరెక్ట్ రికార్డ్ టు రైటింగ్ విత్ ఇంటెంట్ ఆఫ్ ద సేవ్ ద పర్సన్. సేమ్ ఇది కూడా అంతే, పబ్లిక్ సర్వెంట్ వాళ్ళని కాపాడడానికి ప్రాపర్టీ ఎవరైతే రాంగ్ చేస్తారో వాళ్ళకి. దట్ పబ్లిక్ సర్వెంట్ ఇన్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్ కరప్ట్ ద మేకింగ్ రిపోర్ట్స్ కాంట్రీ ఆఫ్ లా. చూడేది పబ్లిక్ సర్వెంట్ ఇన్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్ కరప్ట్లీ మేకింగ్ రిపోర్ట్స్ కాంట్రీ ఆఫ్ లా అంటే దానికి చట్టానికి విరుద్ధంగా మనం ఏమైనా కొన్ని రిపోర్ట్స్ని అవి రెడీ చేయడం అనమాట. 257. 258 కమిట్మెంట్ ఆఫ్ ఫర్ ట్రయల్ కన్ఫైన్మెంట్ ఆఫ్ పర్సన్ హ్యావింగ్ అథారిటీ హూ నోస్ హీ ఈజ్ యాక్టింగ్ కాంట్రా ఆఫ్ లా. తప్పు చేయని మనిషిని తప్పు చేశాడని చెప్పి మన చేతిలో అథారిటీ ఉందని చెప్పేసి ఆ మనిషిని మనము ట్రయల్ వరకే మనం పెట్టడం, అది కూడా నేరం అనమాట మనకి. చూడండి, కమిట్మెంట్ ఆఫ్ ట్రయల్ కన్ఫైన్మెంట్ పర్సన్ అంటే చేశాడని చెప్పి ట్రయల్ వరకు పట్టుకెళ్ళి అథారిటీ, వాడికి అథారిటీ ఉంది. హూ నోస్ హీ ఈజ్ ఏ కాంట్రా ఆఫ్ లా. వాడు చట్టానికి విరుద్ధంగా ఏం చేయలేదని చెప్పి తెలుసు, కాకపోతే ఎవరైనా మనకి వాడికి లంచం ఇచ్చి చేసి ఇరికిస్తే అది 258. 259 ఇంటెన్షనల్ ఒమిషన్ అపిరెంట్ టు పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ సర్వెంట్ బౌండ్ టు అపిరెంట్. ఇది కూడా సేమ్ దాని రిలేటెడ్ సెక్షన్. తర్వాత ఇంటెన్షనల్ ఒమిషన్ టు అపిరెంట్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ సర్వెంట్ బౌండ్ టు అపిరెంట్ పర్సన్ అండర్ ద సెంటెన్స్ ఆఫ్ ద లాఫుల్లీ కమిటెడ్. ఇది కూడా ఎస్కేప్ ఫ్రమ్ ద కన్ఫైన్మెంట్ ఆఫ్ కస్టడీ నెగ్లిజెంట్ సఫర్డ్ ఆఫ్ ద పబ్లిక్ సర్వెంట్. అలా పారిపోవడం చేయడానికి ఏమైనా పబ్లిక్ సర్వెంట్ ఉపయోగపడితే, వాడు సహకరిస్తే దాని శిక్ష. రెసిస్టెంట్ ఆఫ్ చేశాడని చెప్పి. రెసిస్టెన్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ పర్సన్ ఇన్ ద లాఫుల్ అప్రిహెన్షన్. రెసిస్టెన్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఇన్ ద లాఫుల్ అప్రిహెన్షన్ ఆఫ్ అనదర్ పర్సన్. రెసిస్టెన్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్, ఒక రెసిస్టెన్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ బై ఏ పర్సన్ హీజ్ లాఫుల్ అపిరెన్స్ అంటే వాడు ఉంటున్న దాని ప్రకారం ఒక మనిషి వాడు కాపాడుకొని ఉండడం అనమాట మనకి రెసిస్టెన్స్ అపిరెన్స్. రెసిస్టెన్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ బై లాఫుల్ అప్రిహెన్షన్ అనదర్ పర్సన్, ఇంకొక మనిషిని పెట్టి మన ఆస్తిని ఇట్లే మనం కాపాడుకోవడం. రెసిస్టెన్స్ అబ్స్ట్రక్షన్ అంటే వద్దని చెప్పడం. పర్సన్ హీజ్ లాఫుల్ అపిరెన్స్ అంటే ఇది లాఫుల్గా మనకి ఏదైనా తప్పు జరిగింది, వాడిని అరెస్ట్ చేయడానికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళతో మనం బాధించడం, ఎవరితో పబ్లిక్ సర్వెంట్స్తో. ఇంకొక మనిషిని పెట్టి మళ్ళీ బెదిరించడం అనదర్ పర్సన్, అది ఇది సెకండ్ యాక్ట్. ఒమిషన్ టు అపిరెన్స్ సఫర్ ద ఎస్కేప్ ద పార్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ ఇన్ ద కేస్ ఆఫ్ నాట్ అదర్ ప్రొవైడెడ్ ఫర్ అని చెప్పేసి. అమిషన్ అపిరెంట్ టు సఫరెన్సెస్ ద ఎస్కేప్ పార్ట్ ఆఫ్ ద పబ్లిక్ సర్వెంట్ ఇన్ కేస్ ఆఫ్ అదర్వైజ్ ప్రొవైడెడ్. సేమ్. తర్వాత రెసిస్టెన్స్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ లాఫుల్ అప్రిహెన్షన్ ఎస్కేప్ ద రెస్క్యూ ఆఫ్ ద కేస్ అదర్వైజ్ ప్రొవైడెడ్ ఫర్. వైలేషన్ ఆఫ్ కండిషన్ ఆఫ్ ద రెమిషన్ పనిష్మెంట్. రెమిషన్ పనిష్మెంట్ అంటే ఏమీ లేదు మనకి, చాలా సింపుల్. రెమిషన్ పనిష్మెంట్ అంటే ఇప్పుడు ఒక 5 years ఒక అతన్ని మనం జైల్లో పెట్టాము, వాడి ప్రవర్తన బాగుందని చెప్పేసి ఒక 2 years ముందే వాడిని విడిచిపెట్టాం, 3 years అయిపోయిన తర్వాత. ఈ 2 years జిల్లా దాటి వాళ్ళు వెళ్ళకూడదని చెప్పేసి కోర్టు అండ్ జైల్లో కండిషన్ పెట్టింది. వాడు ఈ లోపల పారిపోయిన మళ్ళీ వాడిని జైల్లో తెచ్చిపెట్టేస్తారు. అలా అంటే టర్మ్స్తో
రెమిషన్ అంటే అందులోనే ఉంచండి. రెమిషన్ అంటే లైక్ ఎలా అంటే ఒక లిమిట్ ఉంది దానికి, అలా ప్రకారమే అది పనిష్మెంట్, అది వైలేషన్ ఆఫ్ కండిషన్ ఆఫ్ రెమిషన్ పనిష్మెంట్. ఇంటెన్షనల్ ఇన్సల్ట్ ఆఫ్ ఇంటర్ప్రెషన్ పబ్లిక్ సర్వెంట్ సిట్టింగ్ ఇన్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్. జడ్జిలు ఇంకెవరైనా ఉండేటప్పుడు వాళ్ళు మాట్లాడేటప్పుడు విట్నెస్లు కానీ లేకపోతే ఇక్కడ చెప్పే క్లయింట్లు వీళ్ళెవరో కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ అగౌరవపరచడం ఏమైనా చేస్తే కూడా ఖచ్చితంగా అతను వచ్చిన ఆ టైప్ ఉన్న వాళ్ళకి శిక్ష అవుతుంది అనమాట. ఇంటెన్షనల్ ఇన్సల్ట్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్లో. పెర్సోనేషన్ ఆఫ్ యాక్సెసర్. ఈ పెర్సనేషన్ ఆఫ్ యాక్షన్ అంటే నేను ఆల్రెడీ అనుకున్నాను కదా, పెర్సనేషన్ ఇది బిఫోర్ చెప్పాను నేను, వాడిలాగే మనకి వ్యాక్ చేయడం, వాడిలా నటించడం అని చెప్పి. సేమ్ అలాగే పెర్సోనేషన్ యాక్సర్ అంటే వాడిలా నటించేసి ఏమైనా తప్పుడు పట్టేసి దానికి సంబంధించిన శిక్షణ. ఫెయిల్యూర్ బై పర్సన్ రిలీజ్ బై ది బెయిల్ బాండ్ అయిపోయారు. ఒక ఏదైనా బెయిల్ బాండ్లో ఎవరైనా కోర్టులో రిలీజ్ అయినాడు, వాళ్ళ కోర్టు మళ్ళీ చెప్పేదానికి రావాలి, అలా రాకపోతే అది నేరం. 269. నెక్స్ట్ చాప్టర్ నెంబర్ 15 ఆఫ్ అఫెన్స్ ఎఫెక్టింగ్ ద పబ్లిక్ హెల్త్, కన్వీనియన్స్, డిఫెన్స్, పబ్లిక్ న్యూసెన్స్, నెగ్లెక్ట్ యాక్ట్ బై ద స్ప్రెడ్ ఇన్ఫెక్షన్స్, డిసీజెస్. జబ్బులు ఏమైనా అంటువ్యాధులు ఉంటాయి కదా, అది లైక్ లీజెస్ స్ప్రెడ్ ఇన్ఫెక్షన్, డిసీజ్, డేంజరస్ టు లైఫ్, డిసోబీయింగ్ ఆఫ్ క్వారంటైన్ రూల్. ఒక దగ్గర ఉండాలి, అక్కడే ఉండాలి. మనం వెళ్ళిపోతామంటే ఊరుకోరు ఎవరు కూడా. అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్స్ డ్రింక్ కోసం, సేల్ ఆఫ్ నాక్షియస్ ఫుడ్ డ్రింక్, అడల్ట్రేషన్ డ్రగ్స్, సేల్ ఆఫ్ అడల్టరేట్ డ్రగ్స్, సేల్ ఆఫ్ డిఫరెంట్ డ్రగ్ ప్రిపరేషను, ఫౌలింగ్ వాటర్ ఆఫ్ పబ్లిక్ స్ప్రింగ్ రిజర్వాయర్ అంటే రిజర్వాయర్స్లో ఏమైనా వాటర్ మనం పాడు చేయడం, ఇటువంటివి ఏమైనా చేస్తే. మేకింగ్ గెట్ పాస్పర్ నాక్సాస్ హెల్త్, ర్యాష్ డ్రైవింగ్, రైడింగ్ ఆఫ్ పబ్లిక్ వే, ర్యాష్ నావిగేషన్ ఆఫ్ వెసలు, నౌకలు ఆటదేయడం, తోలడం అటువంటి చేయడం. ఎగ్జిబిషన్ ఆఫ్ ఫాల్స్ లైట్, మాక్ ఆఫ్ ఫాల్స్ లైట్స్ అటువంటి. తర్వాత కాంట్రవర్షన్ ఆఫ్ పర్సన్, వాటర్ ఫాల్ హైర్ ఆఫ్ అన్సేఫ్ ఓవర్లోడ్ వెసలు, ఎక్కువ నీటిని ఎక్కువ మందిని ఎక్కించి తీసుకెళ్ళడం మనకి. డేంజర్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ వే ఆఫ్ లైన్ ఆఫ్ ద నావిగేషన్, తప్పు పట్టించడం. నెగ్లిజెన్స్ ఆఫ్ కండక్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ పాయిజనింగ్ సబ్స్టెన్స్, పేలుడు పదార్థాలకు సంబంధించి నీటి తయారు చేయడం. నెగ్లెక్ట్గా ఉండడం, నెగ్లిజెన్స్ కండక్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ద కంబ్యూజిబుల్ మ్యాటర్. సేమ్ ఇది కూడా అంతే, విష పదార్థాలు తయారు చేయడం అటువంటివి. నెగ్లిజెన్స్ కండక్ట్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ప్లోసివ్స్, పేలుడు పదార్థాలు తయారు చేయడం. నెగ్లిజెంట్ ఆఫ్ కండక్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ మిషనరీ, అటువంటి మిషనరీ మన దగ్గరలో ఉంచు. నెగ్లిజెన్స్ కండక్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ద పుల్లింగ్ డౌన్, రిపేరింగ్ ద కన్స్ట్రక్టివ్ బిల్డింగ్స్, ఇటువంటి బిల్డింగ్స్ ఇటువంటి మనం తయారు చేసి మన ప్రజలు మన ప్రాణాలతో ఆడుకోవడం. నెగ్లిజెన్స్ కండక్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది యానిమల్, ఏదైనా కుక్కలు, పందులు ఇటువంటి ఎవరింటి మీద వాళ్ళని ఎవరికి గమనించి అది కూడా మనకు నేరమే. అది పనిష్మెంట్ ఫర్ పబ్లిక్ న్యూసెన్స్ ఇన్ ద కేసు ఆఫ్ అదర్వైజ్ ప్రొవైడెడ్ అని చెప్పేసి. ఖచ్చితంగా పనిష్మెంట్ ఫర్ పబ్లిక్ న్యూసెన్స్ ఇన్ ద కేసు నాట్ అదర్వైజ్ ప్రొవైడెడ్ అంటే ఒకటానికి కాదు, పబ్లిక్ న్యూసెన్స్ చేయకూడదు మనం ఇప్పుడు కూడా. పబ్లిక్ న్యూసెన్స్ ఇప్పుడు లైక్ పబ్లిక్ న్యూసెన్స్ కేసు పెడతాం కదా మనం, అది తర్వాత కంటిన్యూస్ ఆఫ్ న్యూసెన్స్ ఆఫ్టర్ ఇంజెక్షన్ టు డిస్కంటిన్యూ. ఒకసారి ఏదో దానికి ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళు ఆల్టర్ పెట్టారంట, దానికి నేను కేసు ఇది. సేల్ ఈటీసీ ఆఫ్ ఆప్షన్స్ ఆఫ్ బుక్స్, ఈ నీరు చిత్రాలకు సంబంధించిన బూతు బొమ్మల పుస్తకాలు అటువంటి అమ్మడం. సేల్ ఇటీస్ ఆప్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఆఫ్ చైల్డ్, ఇటువంటివి చిన్నపిల్లల బూతు బొమ్మలు ఇటువంటివన్నీ కూడా. ఆప్షన్స్ ఆఫ్ యాక్ట్ సాంగ్స్, పబ్లిక్ ప్లేస్లో పెద్ద సాంగులు, డీజేలు ఇటువంటివన్నీ పెట్టడం. కీపింగ్ లాటరీ ఆఫీసులు పెట్టడం. అఫెన్స్ రిలేటెడ్ టు రిలీజన్, మతాలకు సంబంధించినట్టు. ఎంక్వైరీ డీలింగ్ ప్రిన్సిపల్ ఇంటెలిజెన్స్ రిలీజన్, ఒక మతాన్ని మనము నీ ఉద్దేశపూర్వకంగానే ఏమైనా దూషించడం. డెలిబరేట్ ద మలీషియస్ ఇంటెంట్ అవుట్రైజ్ ద రిలీజియస్ ఫీలింగ్ అని చెప్పి వీళ్ళు మతాలకు సంబంధించిన అవి. డిస్టర్బింగ్ రిలీజియస్ అసెంబ్లీ, ఒక మతం సంబంధించిన ఏదో ఒక పండుగ చేసుకుంటాం, దాన్ని మనం పాడు చేయడం. ట్రెస్పాస్ ఆఫ్ ద బురియల్ ప్లేసెస్, ఆ ప్లేసుల్లో మనం ట్రెస్పాస్ అంటే అందులో చొరబడి ఏమైనా ఆల్టర్ పెట్టి చేయడం. రిటరింగ్ వర్డ్స్, డెలిబరేటింగ్ ఇంటెంట్ ద రిలీజియస్ ఫీలింగ్స్, ఒకరికి సంబంధించిన కొంతమంది నికా అంటారు, కొంతమంది హిందువులు అలా ఒకరికి మొక్కుతారు, ఇలా దానికోసం మనం వాళ్ళని హేళన చేయకూడదు. అఫెన్స్ సెకండ్ ప్రాపర్టీ, మన యొక్క ఆస్తి కోసం. థెఫ్ట్, దొంగతనం చేయడం. స్నాచింగ్, థెఫ్ట్ ఇన్ ఎ డ్వెల్లింగ్ హౌస్, ఏదైనా ఒక ఇంట్లో చొరబడి దొంగతనం చేయడం. మీన్స్ ద ట్రెస్పాస్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. థెఫ్ట్ బై క్లర్క్, సర్వెంట్ ప్రాపర్టీ, పొజిషన్ మాస్టర్. థెఫ్ట్ ఆఫ్టర్ ప్రిపరేషన్ ఆఫ్ ద మేడ్ ద కాజింగ్ ఆఫ్ డెత్, దానివల్ల చచ్చిపోవడం ఎవరైనా. హట్ ఆఫ్ రెస్టెంట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద కమిటింగ్ థెఫ్ట్. ఎక్స్టార్షన్ అంటే ఏంటి? రాబరీ అంటే ఏంటి? డెకాయిట్ విత్ అటెంప్ట్ ఆఫ్ ద కాజింగ్ ఆఫ్ డెత్ అండ్ గ్రీవియస్ హర్ట్, తీవ్రమైన గాయాలు, అని చేయడం. అటెంప్ట్ టు కమిట్ రాబరీ డెకాయిట్ వెన్ ఆర్మ్డ్ డెడ్లీ వెపన్స్, ఆర్మీకి సంబంధించిన వెపన్స్ వీటితో మనం తయారు చేయడం. పనిష్మెంట్స్ ఫర్ బిలాంగింగ్ ద గ్యాంగ్ ఆఫ్ రాబర్స్, అందరూ కలిపి చేయడం, రాబరీ కలిపి. క్రిమినల్ మిస్అప్రోప్రియేషన్ ప్రాపర్టీ, డిస్హానెస్ట్ ఆఫ్ మిస్అప్రోప్రియేషన్ ప్రాపర్టీ పొజిషన్ విత్ డిసీజ్డ్ పర్సన్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ డెత్, చచ్చిపోయే టైంలో వాడి యొక్క ఆస్తిని అట్లీట్లో మనం పాడు చేసి వాడిని ఇబ్బంది పెట్టడం. క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ నేను నేరపూరిత ఒక మనిషి బాగా నమ్మక ద్రోహం చేయడం నేరపూరితంగా. స్టోలెన్ ప్రాపర్టీ, ఒక ప్రాపర్టీని దొంగతనం చేయడం, ఒక మనిషికి చీట్ చేయడం.
చీటింగ్ ఆఫ్ పెర్సోనేషన్, ఒక మనిషిని నమ్మించి వాడి పేరు నేనని చెప్పి పెర్సోనేషన్ అంటే వాడిలాగా మనం యాక్ట్ చేసి, పెర్సోనేషన్ అంటే ఒక పర్సన్, అందులో ఉంది పెర్సోనేషన్, పర్సన్ అంటే ఒక మనిషి, వాడిలాగా నేను అని చెప్పి వాడి పేరు చెప్పుకొని మనం వాడిని చీట్ చేయడం. డీల్స్ విత్ ద రిమూవల్ ప్రాపర్టీ, డిసానెస్ట్ ఆఫ్ ఫ్రాడ్లెంట్ రిమూవల్ ఫర్ ద కన్క్లూడ్ ప్రాపర్టీ ప్రివెంట్ డిసాబిలింగ్ అండ్ క్రియేటర్స్. ఎవరైనా అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారనుకో, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇట్లకి మనం అప్పు అయిపోయామని చెప్పి మా దగ్గర ఏం లేదండి అని చెప్పేసి మన ఆస్తులు మొత్తం వేరే వాళ్ళపై రిమూవ్ చేయడం, మార్చడం. డిసాన్ ప్రాబ్లమ్ ప్రివెంటింగ్ డెబిట్ వింగ్ అవైలబుల్ అంటే నీ అప్పులు నీ డబ్బులనే ఉన్నాయి, బట్ క్రెడిటర్ ఎవరైతే అవైలబుల్ ఉండి కూడా మనము ఇబ్బంది పెట్టడం డిసానెస్ట్, తప్పు. డిసానెస్ట్ ఆఫ్ ఫ్రాడ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డ్యూ ట్రాన్స్ఫర్ ఇక్కడ చెప్పాను కదా, వేరే పంపించేసి ఫాల్స్ స్టేట్మెంట్స్ ఇంకొకటి ఇప్పించడం. డిసానెస్ట్ ఆఫ్ ఫ్రాడ్ రిమూవల్ ఫర్ ద కంక్లూమెంట్ ఆఫ్ ప్రాపర్టీ, సేమ్ ఇది డిసానెస్ట్ ఫ్రాడ్ రిమూవల్ ఆఫ్ ద కంక్లూమెంట్ ఆఫ్ ప్రాపర్టీ, ఇది కూడా అంతే. ప్రాపర్టీ ఏం లేదని చెప్పేసి రిమూవ్ అంతా అయిపోయిందని చెప్పడం. ఈ 4 సెక్షన్స్ కూడా ప్రాపర్టీకి సంబంధించినవి. మిస్చీఫ్ ఇక్కడ వచ్చి అల్లర్ అంటే మిస్చీఫ్ అంటే మిస్చింగ్ కిల్లింగ్ విత్ మైమల్ యానిమల్. మిస్చీఫ్ అంటే మిస్చింగ్ బై కిల్లింగ్ ఆర్ మైమింగ్ ద యానిమల్, ఏదైనా చేయడం. మిస్చీఫ్ బై ఇంజూరీస్, ఫైర్, ఎక్స్ప్లోసివ్ సబ్స్టెన్స్. ఇంటెంట్ ఆఫ్ డిస్ట్రాయ్ మేక్ అన్సేఫ్ రైలు, ఎయిర్క్రాఫ్ట్, డెకోరేటివ్. పనిష్మెంట్ ఇంటెన్షనల్ రన్నింగ్ ఇన్ ద వెజల్ అరౌండ్ ద షోర్ అని చెప్పేసి. క్రిమినల్ ట్రెస్పాస్ అండ్ హౌస్. క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఒక ఇంట్లో ఒక దానిలో చొరబడడం, అక్కడ వెళ్ళి ఉండిపోవడం. అదే ఇంట్లోకి వెళ్ళామనుకో, ఇంట్లో అలా చేసామనుకో అది హౌస్ ట్రెస్పాస్ అండ్ హౌస్ బ్రేకింగ్, ఒక ఇంటిని బద్దలు కొట్టడం, మూసిన ఇంటిని. పనిష్మెంట్ ఫర్ హౌస్ ట్రెస్పాస్, హౌస్ బ్రేకింగ్, ఇంట్లో చొరబాటు అనడం, దాన్ని నీళ్ళు బద్దలు కొట్టడం. హౌస్ ట్రెస్పాస్ ఇన్ ఆర్డర్ ద కమిట్ అఫెన్స్, అందులోకి వెళ్ళి ఏమైనా మన నేరాలు చేయడం. హౌస్ ట్రెస్పాస్ విత్ పర్మిషన్ సెపరేషన్ ఆఫ్ హార్ట్, ఎవరైనా ఇబ్బంది పెట్టావు, అసాల్ట్, దాడి చేసావు, రాంగ్ పొల్యూషన్, అక్కడ ఏదైనా తప్పు చేస్తావు. డిసాన్షి బ్రేకింగ్, గోపింద రేవింగ్ ప్రాపర్టీ, ఇవన్నీ క్రిమినల్ ట్రెస్పాస్. అఫెన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్ ఆఫ్ ద ప్రాపర్టీ అని చెప్పేసి మార్క్స్. మేకింగ్ ఫాల్స్ డాక్యుమెంట్, ఫోర్జరీ చేయడం, ఫోర్జరీ రికార్డు, కోర్టు, పబ్లిక్ రిజిస్టర్స్. ఈ ఫోర్జరీ అంటే అందరూ వస్తుంది, మనకి ఎన్ఐ యాక్ట్లో వస్తుంది అనమాట మనకి. ఫోర్జరీ ఆఫ్ వాల్యుబుల్ సెక్యూరిటీ, వీలునామాల మనం ఫోర్జరీ చేయడం. హ్యావింగ్ పొజిషన్ ఆఫ్ డాక్యుమెంట్ డిస్క్రిప్షన్ సెక్షన్ 332, నోయింగ్ ద ఇంటెండింగ్ టు ద జెన్యూన్. ఫోర్జరీ డాక్యుమెంట్ ఎలక్ట్రానిక్ రికార్డు యూజింగ్ ఏ జెన్యూన్, ఎలక్ట్రానిక్ రికార్డ్స్ మనం ఫోర్జరీ చేయడం. మేకింగ్ ద పొజిషన్ ఆఫ్ ద సీలు, ఇంటెండింగ్ ద కమిట్ టు ఫోర్జరీ పనిష్మెంట్ ఆఫ్ సెక్షన్ 338. కౌంటర్ ఫీటింగ్ వ్యవస్థ మార్క్ యూజర్ ఆర్గానిక్ డాక్యుమెంట్ డిస్క్రైబ్ సెక్షన్ 3. కౌంటర్ ఫీటింగ్ అంటే అన్నాం కదా, కాయిన్స్ తయారు చేసే ప్లేస్లో ఉంటాయి కదా, అక్కడ ఉంటాయన్నమాట కౌంటర్ ఫీటింగ్ అనేది. ఫ్రాడ్లెంట్ క్యాన్సిలేషన్, డిస్ట్రక్షన్, విల్లు, అథారిటీ టు అడాప్ట్ ద వాల్యూ సెక్యూరిటీ. ఫ్రాడ్లెంట్ క్యాన్సిలేషన్, కొన్నిటిని ఏవైతే మనం వీలునామాలు వాటిని వాటిని పాడు చేయడం, అథారిటీ అడాప్ట్ అని చెప్పేసి. క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ని పాడు చేయడం. ప్రాపర్టీ మార్క్స్ అంటే ప్రాపర్టీ మార్కు, ట్యాంపరింగ్ ఆఫ్ ప్రాపర్టీ మార్క్, ఇంటెంట్ టు కాజ్ ఆఫ్ ఇంజూరీ, దాని ప్రాపర్టీ మార్క్ని ట్యాంపర్ చేసి వాటికి ఇబ్బంది, ఇంజూరీ, హాని కలిగించడం. కౌంటర్ ఫీటింగ్ ఆఫ్ ప్రాపర్టీ, ఏదైనా దానికి సంబంధించిన ప్రాపర్టీ మార్క్స్ని మనము మళ్ళీ డూప్లికేట్గా తయారు చేయడం. మేకింగ్ ఆఫ్ పొజిషన్ ఆఫ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ కౌంటర్ ఫీటింగ్ ఆఫ్ ప్రాపర్టీ మార్క్, దాన్ని ఇంకొక దాన్ని కొత్తగా తయారు చేయడం. సెల్లింగ్ గూడ్స్ మార్క్ విత్ కౌంటర్ ఫీటింగ్ ప్రాపర్టీ మార్క్, దాన్ని అమ్మడం. మేకింగ్ ఏ ఫాల్స్ అపాన్ ద ఎనీ కన్స్యూమర్ గూడ్స్, ఇది కూడా అంతే. తర్వాత క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ ఇన్సల్ట్, అనాయిన్స్, డిఫామేషన్, ఏమైనా మన పరువు నష్టం దావా అంటాం అవి. క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నేరపూరితంగా మనల్ని ఒకరు హింస పెట్టి లేకపోతే మనకు అగౌరవపరిచారు. ఇంటెన్షన్ ఇన్సల్ట్ విత్ ద ఇంటెంప్ట్ ఆఫ్ ప్రొవోక్ ద బ్రీచ్ ఆఫ్ పీస్, మన యొక్క శాంతిని మన ఇంటిని భంగం చేశారు. స్టేట్మెంట్స్ ఆఫ్ కంటెంట్ ద పబ్లిక్ మనం అందరి ముందు మనకి అల్లరి చేశారు మనల్ని. అండ్ యాక్ట్ ఇండివిజువల్ ద పర్సన్ బిలీవింగ్ హీ విల్ బి రెండర్డ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద డివైన్ ద డిస్ప్లేజర్, చాలా ఇబ్బంది పడుతుంది దానివల్ల. మిస్కండక్ట్ ఆఫ్ పబ్లిక్ బై డ్రంక్ అండ్ పర్సన్, ఎవడైనా ఒక తాగి ఉన్నాడు చేసినాడు, పబ్లిక్ పర్సన్గా అందులో ఉండే మిస్కండక్ట్ చేశాడు పబ్లిక్లో డ్రంక్ చేసేసి, అది. డిఫామేషన్ అంటే ఏంటి, పరువు నష్టం. డిఫామేషన్ అంటే ఏంటి, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అటెండ్ సప్లై అని చెప్పేసి, బ్రీచ్ ఆఫ్ అటెండ్ సప్లై అని చెప్పేసి. తర్వాత రిపీలింగ్ సేవింగ్స్, ఇవి కొంచెం ఇవేవైతే ఉన్నాయో లాస్ట్ మన ఇన్ డెప్త్ చూస్తే మనకి ఈజీగా అర్థమయ్యాలి, టర్మినల్స్ ఈజీగా ఉన్నాయో మనకి. ఓకేనా.